Our actions are different. మనం చేసే పనులు వేరువేరుగా ఉన్నాయి. Our dress styles are different. మనం వేసుకునే బట్టల తీరు వేరువేరుగా ఉంటుంది. We have different taste in our food. మనం తినే ఆహారంలో వేరువేరు రుచులు ఉంటాయి. We have different taste in the books that we read. మనం చదివే పుస్తకాల్లో వేరువేరు మనకి ఇష్టాలు ఉంటాయి. We have dissimilar backgrounds. మనకి వేరువేరు రకాల సామాజిక దృక్పథాల నుంచి మనం వచ్చి ఉంటాము. We have different goals. మన జీవితాల్లో మనకి వేరువేరు గోల్స్ ఉంటాయి, మనం ఏమి సాధించాలనేది. We have different motivations. మనకి మనల్ని ప్రోత్సాహపరిచే విషయాలు వేరువేరుగా ఉంటాయి. We have differences in many of the things that we have. మనం చేసే చాలా పనుల్లో వేరువేరు వ్యత్యాసాలు ఉంటాయి. Our weights are different. మన బరువులు వేరువేరుగా ఉన్నాయి. Our heights are different. మన ఎత్తులు వేరువేరుగా ఉన్నాయి. The color of our skin are different. మన యొక్క రంగులు మన చర్మం యొక్క రంగు వేరువేరుగా ఉంది. And many of the things in relation to each of our lives, we have differences. మన జీవితాల్లో ఉన్న చాలా చాలా విషయాలలో మనం వ్యత్యాసం కలిగి ఉన్నాం. But there is one thing we all have in common. అయితే మనందరికీ ఒక విషయం మాత్రం అందరి జీవితాల్లో ఒకటే విధంగా ఉంది. Do you know what is that? అదేంటో మీ అందరికి తెలుసా? That is suffering. అదేంటంటే కష్టం అనేది. Pain in the lives. మన జీవితంలో బాధ, నొప్పి అనేది. Suffering is a universal language. మన జీవితంలో శ్రమ లేకపోతే బాధ అనేది ప్రపంచం అంతటికి అర్థమయ్యే భాషగా ఉంది. Tears are same for Jewish people, Christians, Muslims and Hindus. కన్నీళ్ళు అనేవి యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు మరి అందరికి కూడా ఒకేలాగా ఉన్నాయి. Yes, tears are same for white people and black people. తెల్ల ప్రజలకు, నల్ల జాతీయులకు కూడా ఈ కన్నీరు అనేది ఒకే రకంగా ఉంది. Yes, tears are same for children, adults and elderly ones. పెద్దవారికి, చిన్నవారికి, ముసలి వారికి అందరికి కూడా కన్నీళ్లు ఒకేలాగా ఉన్నాయి. Yes, dear brothers and sisters, suffering is a common thing for everybody. శ్రమ అనేది, నొప్పి అనేది ప్రపంచం అందరికి కూడా అర్థమయ్యే భాషగా, అందరికీ ఉండే భాషగా ఉంది. Yes, we are living in a world of rejection. ఈ లోకంలో మన వ్యతిరేకత లేకపోతే తిరస్కారముతో కూడిన లోకంలో మనం ఉన్నాం. A world that rejects us with all sorts of sufferings. అనేక రకాలైన శ్రమలతో నిండి ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. Therefore, this evening I would like to talk to you about rejoicing in a world of rejection. కాబట్టి ఈ సాయంకాల సమయం మీతోటి ఈ శ్రమల ప్రపంచంలో సంతోషించటం ఎలా అనే విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Rejoicing in a world of rejection. తిరస్కారముతో నిండి ఉన్న ప్రపంచంలో సంతోషం, ఆనందించడం ఎలా? And that is what we are going to consider this evening from 1 Peter chapter 1. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. Is it possible for a believer to rejoice in this world of rejection as they go through the sufferings of this world? ఈ ప్రపంచంలో తిరస్కారము నొందిన ప్రపంచంలో శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు క్రైస్తవుడు ఆనందించేదానికి అవకాశం ఉందా? So let us read a few verses from chapter 1 of 1 Peter. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుదాం. Verses 1 to 9. 1 నుంచి 9 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. Verses 1 to 9. మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ
అను దేశముల యందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. మన ప్రభువుగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు బడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు నశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. We know that Apostle Peter was writing to a group of believers who were going through the flames of persecution. శ్రమల గుండా సంఘము వెళ్తూ ఉందని అటువంటి మనుషులకు విశ్వాసులకు అపోస్తలుడైన పేతురు ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనకు తెలుసు. These were the people, believers who were rejected in this world. ఈ ప్రపంచము చేత తిరస్కరించబడిన విశ్వాసులకు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. If you really consider the circumstances of these believers, it was beyond our understanding. వారి యొక్క పరిస్థితులను గాని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే మన ఆలోచనకు అందనటువంటిది, మనకు అవగాహనకు మించిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. They were going through the persecution that was beyond our imaginations. మనం ఊహించటానికి కూడా వీలు లేనటువంటి శ్రమ గుండా వారు క్రైస్తవులు వెళ్తా ఉన్నారు ఆ దినాల్లో. Now here Apostle Peter writes to these believers and help them to understand, even in the midst of this rejection, you are able to rejoice in the Lord. ఇటువంటి తిరస్కారముతోను శ్రమతోను నిండి ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తునందు మీరు ఆనందించటానికి అవకాశం ఉంది, ఆనందిస్తున్నారు అని చెప్తున్నాడు. Yes, that is what the major emphasis in the verses that we have read this evening. ఈ సాయంకాలం మనం చదివిన లేఖన భాగంలోని ప్రాముఖ్యమైన అంశం అది. A believer is able to rejoice in the midst of all suffering in this world of rejection. ఎటువంటి పరిస్థితుల్లో శ్రమలు శోధన గుండా వెళ్తున్నప్పటికీ కూడా మనం యేసుక్రీస్తునందు సంతోషించగలము అనే దాన్ని ఇక్కడ ఒక్క నుంచి చెప్తా ఉన్నాడు. Now if you read James chapter 1 verse 2, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని గాని మనం గమనించినట్లయితే, there we read, consider it all joy, my brethren, when you encounter various trials. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని రాస్తా ఉన్నాడు. Yes, look at one of the special word which is used there. అక్కడ రాయబడిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాటను మీరు అర్థం చేసుకోండి. My brethren, నా సహోదరులారా. Yes, what James wants to tell us is, యాకోబు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, only believers are able to rejoice in the midst of suffering. శోధనలో గుండా పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు సంతోషించగలిగే ఆ యొక్క సత్తా విశ్వాసులకు మాత్రమే ఉంటుంది. The unbelievers have no reason to rejoice when they go through the suffering. అవిశ్వాసులైన వారు శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు సంతోషించడానికి హేతు ఏమీ లేదు. Yes, it is a privilege given for all the believers that we are the only group of people who are able to rejoice whatever be the kind of rejection that we face in this world. ఈ ప్రపంచంలో ఎటువంటి శోధన వచ్చినా, పరీక్ష వచ్చినా, తిరస్కారం వచ్చినా కూడా సంతోషించగలిగేటట్టుగా ఉండే గుంపు ఏదైనా ఉంది అంటే అది విశ్వాసాల గుంపే. Once a brother asked to C.S. Lewis, one of the great man of God.
ఒక వ్యక్తి సిఎస్ లూయిస్ గారు అనే ఒక గొప్ప దైవజనుణ్ణి ఒక ప్రశ్న అడిగారు. Why do righteous suffer? ఎందుకు నీతిమంతులకు శ్రమలు వస్తాయి? Then C.S. Lewis replied, అయితే సిఎస్ లూయిస్ గారు ఏమి సమాధానం ఇచ్చారంటే, why not? They are the only ones who can take it. ఎందుకు రాకూడదు? ఎందుకంటే వారే ఎటువంటి శ్రమనైనా ధైర్యంగా ఎదుర్కొనగలరు. Yes, believers are the only ones who are able to take up the suffering and handle it rightly for the glory of God. శ్రమను ఎదుర్కొని దానికి నిలబడి దేవుని మహిమార్థమై జీవించగలిగే సత్తా విశ్వాసులకే ఉంటది కాబట్టి శ్రమలు వాళ్ళకే వస్తాయి అని చెప్పారు. So my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, let me make it very clear this evening that we are the only group of people who are privileged to rejoice in the midst of rejections and sufferings. మనము మాత్రమే, విశ్వాసులైన మనము మాత్రమే ఈ యొక్క కష్టమైన శ్రమల సమయములలో సంతోషించటానికి దేవుని చేత పిలువబడ్డాం. ఆ యొక్క హక్కు మనకి ఇవ్వబడింది. But the question this evening is, అయితే ఇప్పుడున్న ప్రశ్న ఏమిటంటే, ఈ సాయంకాలం, are you making use of this privilege? అయితే దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను నువ్వు ఉపయోగించుకుంటున్నావా? Are you really rejoicing in the midst of rejections? అయితే ఈ తిరస్కారం మధ్యలో, ఈ శ్రమ మధ్యలో నువ్వు ప్రభువులో ఆనందించగలుగుతున్నావా? Are you really able to rejoice in the Lord as we face different kinds of sufferings in our lives? మన జీవితంలో అనేక రకాలైన శ్రమల గుండా, శోధనల గుండా వెళ్తా ఉన్నప్పుడు మనము ప్రభువునందు నిజంగా ఆనందించగలుగుతున్నామా? And even as we face COVID-19 and as we live in the days of uncertainty today, ఈ యొక్క సమయంలో ప్రపంచం అంతట్లోనూ మనలోనూ కూడా మనందరం కూడా COVID-19 అనే వైరస్ ఎఫెక్ట్ ను మనం ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా? Are we really able to rejoice in the midst of all these problems that we are facing today? ఇప్పుడు మనం ఉన్న ఈ యొక్క పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు మనం ప్రభునందు ఆనందించగలుగుతా ఉన్నామా? Think about ourselves. మన గురించి మనం ఆలోచన చేద్దాం. So this evening, as we read from 1 Peter chapter 1, ఈ సాయంకాలము 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి మనం చదువుతా ఉన్నప్పుడు Peter mentions the reasons why which we are able to rejoice in a world of rejection. తిరస్కారము, శ్రమ ఉన్న ప్రపంచంలో మనం సంతోషించడానికి కారణాలు చెప్తా ఉన్నాడు. Yes, we have several reasons to rejoice as we face difficulties and problems in this world. శ్రమ శోధన గుండా వెళ్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ప్రభువునందు ఆనందించడానికి అనేక కారణాలు ఉన్నాయి. Let us consider these reasons and get encouraged by the word of God so that we may face the trials rightly and rejoice in the Lord. ఈ శ్రమల గుండా మనం ఎలాగా వెళ్ళాలి, ప్రభువునందు ఆనందించడానికి ఈ కారణాలు ఏమిటో లేఖనంలోంచి తెలుసుకొని ధైర్యపరచబడి దేవుని నామం కొరకు దీన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. The first reason that we read here is, మొదటి కారణం ఇందులో మనం చదువుకుంటున్న భాగంలో, we can rejoice in the midst of rejection and suffering because we have a living hope. మనము ఈ యొక్క శ్రమలో ఆనందించడానికి మొదటి కారణం ఏమిటంటే మనకు జీవముతో కూడిన నిరీక్షణ ఉంది. Yes, that is what verse 3 we read. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఉంది ఈ భాగము, జీవముతో కూడిన నిరీక్షణ. Yes, we have a living hope. మనకు జీవముతో కూడిన నిరీక్షణ ఉంది. As we live in this world, we are not able to understand many things that are happening in our lives. మన జీవితంలో ఇప్పుడు మనం లోకంలో జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చాలా విషయాలు మనకు అర్థం కావు. But one thing that I want to make clear is, అయితే ఒక విషయం మీకు స్పష్టంగా నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, nothing that occurs on the face of this earth is going to be the final chapter for the believers. అయితే ఈ లోకంలో ఏమి జరుగుతున్నా కూడా అది చివరి దశ, విశ్వాసులకు చివరి దశ అయితే కాదు. Yes, whatever be happening in this world, that is not the final incident, final chapter for the believers in this world. విశ్వాసులకు ఇది చివరి అధ్యాయం కాదు. ఏ పరిస్థితులు ఎలాగున్నా ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఏ విషయం కూడా చివరి అధ్యాయం కాదు. The final chapter of a believer is in heaven. ఎందుకంటే విశ్వాసులందరికీ కూడా చివరి అధ్యాయము పరలోకమందు ఉంది.
our final meeting is not going to be with anyone on this earth. ఈ లోకములో ఎవరితోనో మన చివరి యొక్క కలయిక ఉండదు గాని, but our final meeting is going to be with our Savior in heaven. మన యొక్క చివరి కలయిక కూడిక ప్రభు అయిన యేసుక్రీస్తుతో పరలోకమందు జరగబోతా ఉంది. That is the living hope that a child of God has. ఆ విశ్వాసులైన దేవుని పిల్లలు కలిగి ఉండే నిరీక్షణ ఇది, జీవముతో కూడిన నిరీక్షణ. Yes, we are waiting for a day in which we are going to see our loving Savior face to face. మన ప్రియుడైన రక్షకుడైన యేసుక్రీస్తుని ముఖాముఖిగా చూచే రోజు కోసం మనం ఎదురు చూస్తున్నాం. That is the hope of the believers. అది విశ్వాసులకు ఉండే నిరీక్షణ. Now Apostle Peter makes it very clear that this hope is the living hope. ఈ నిరీక్షణ జీవముతో కూడిన జీవము కలిగిన నిరీక్షణ అని పేతురు రాస్తున్నాడు. Why this hope is called as the living hope? ఎందుకు ఈ నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ అంటున్నాడు? We can have different reasons to call our hope as a living hope. మా జీవముతో కూడిన నిరీక్షణ అని పిలవటానికి అనేక కారణాలు ఉన్నాయి. Number one, this is a living hope because it is centered on living Christ. మొదటిగా సజీవుడైన క్రీస్తు మీద ఇది కేంద్రీకృతమై ఉంది కాబట్టి జీవముతో కూడిన నిరీక్షణ. Yes, our hope is centered on the resurrected Jesus Christ who is living for us today. సజీవుడైన పునరుద్ధానుడైన యేసు క్రీస్తు మీద ఆధారపడి ఉన్న నిరీక్షణ కాబట్టి ఇది జీవం కలిగిన నిరీక్షణ. It's a living hope. అది జీవంతో కూడిన నిరీక్షణ. Number two, it's a living hope because it is a hope of the spiritually living people. రెండవది కారణం ఏమిటంటే ఆత్మీయంగా జీవించుచున్న వారికి కలిగిన నిరీక్షణ ఇది. Therefore it is a living hope. అందువలన కూడా ఇది జీవం కలిగిన నిరీక్షణ. We were dead people according to Ephesians chapter 2 verse 1 and 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం మనము చనిపోయిన వారము, మృతులము. But the following verses help us to understand that we are made alive in Jesus Christ. అయితే ఆ కింద వచ్చిన భాగాల్లో మనం చూస్తే యేసు క్రీస్తునందు మనము సజీవులుగా చేయబడ్డామనే విషయం గమనిస్తాం. Yes, the hope that Peter is talking about is the hope of the spiritually living people. Therefore it is a living hope. ఆత్మ సంబంధంగా సజీవులుగా చేయబడిన వారి నిరీక్షణ కాబట్టి ఇది జీవం కలిగిన నిరీక్షణ. రెండవ కారణం అది. Number three, it is a living hope because it is the author of this hope is the living God in heaven. ఈ యొక్క మూడవదిగా ఇది జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకంటే నిరీక్షణకు ఆధారభూతుడైన పరలోకమందున దేవుని వలన కలిగిన నిరీక్షణ కాబట్టి. The only true and the living God is the author of the hope that we have today. మనకు కలిగిన నిరీక్షణకు కర్త పరలోకమందు సజీవుడుగా ఉండే నిత్యుడగు తండ్రి అయిన దేవుడు. Therefore it is a living hope. అందువలన ఇది జీవముతో కూడిన నిరీక్షణ. Number four, it is a living hope in contrast to the hope of this world that perish. ఈ లోక సంబంధులు కలిగి ఉండే నిరీక్షణకు వేరుగా ఉంది ఈ నిరీక్షణ. ఎందుకంటే ఈ లోకస్తులు నశించిపోయే వారయుండి నిరీక్షణ కలిగి ఉన్నారు. Earthly hopes are dying hopes. ఈ లోక సంబంధమైన నిరీక్షణ మరణముతో కూడిన నిరీక్షణ. But the Christians' hopes are not crushed by our death. అయితే క్రైస్తవులైన మన యొక్క నిరీక్షణ మరణముతో అంతము కాదు. So the hopes in this world perish by death. Therefore, the hope that believers are having is a living hope that will never perish by the death. ఈ లోక సంబంధులుగా ఉన్న వారికి ఉండే నిరీక్షణ మరణముతో ముగుస్తుంది. మరణము తర్వాత వారు నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నారు. కానీ మనమైతే మరణము తర్వాత కూడా జీవము కలిగిన నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి ఇది జీవంతో కూడిన నిరీక్షణ. So dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we have the living hope. మనకు జీవముతో కూడిన నిరీక్షణ ఉంది. And that living hope encourages each one of us to rejoice in the midst of all the rejection that we face in this world.
ఈ లోకములో మనము తిరస్కారాన్ని శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు ప్రభువునందు ఆనందించటానికి ఈ జీవము కలిగిన నిరీక్షణ మనకు సహాయం చేస్తుంది. Second reason, రెండవ కారణము, we can rejoice in the midst of rejection because we have a permanent inheritance. మనకి నిత్యమైన స్వాస్థ్యము పరలోకమందు ఉంది కాబట్టి మనము ప్రభువునందు ఆనందించగలం. We read it in verse 4. 4వ వచనంలో ఆ మాట చూస్తున్నాము. We have a permanent inheritance in heaven. నిత్యమైన స్వాస్థ్యము పరలోకమందు మనకున్నది. Our ultimate home is heaven. మన యొక్క నిరీక్షణ పరలోకమందు ఉన్నది. And the inheritance in heaven is kept for us under the omnipotent keeping of the Almighty God. నిత్యుడగు సర్వశక్తి కలిగిన దేవుని చేత అది భద్రపరచబడి ఉన్నది. And we read about our inheritance very specially in verse 4. 4వ వచనంలో మన స్వాస్థ్యం గురించి చదువుతా ఉన్నాము. Nothing can destroy our inheritance. ఏది కూడా మన స్వాస్థ్యాన్ని నాశనం చేయలేదు. Nothing can defile our inheritance. ఏది కూడా దాన్ని అపవిత్రపరచబలేదు. Nothing can diminish our inheritance. మన యొక్క స్వాస్థ్యాన్ని ఏది కూడా తగ్గించలేదు. Nothing can displace our inheritance. మన స్వాస్థ్యాన్ని మార్చగలిగేది కూడా ఏది లేదు. Yes, that is what the substance of the hope that we have. మన జీవంతో కూడిన నిరీక్షణకు ఉన్న స్వాస్థ్య భాగం అది. Our inheritance is eternal and that is kept for us under the mighty keeping of our Almighty God. మన స్వాస్థ్యము నిత్యమైనది, సర్వశక్తుడైన దేవుని చేత భద్రపరచబడి ఉన్నది మన కొరకు. Then why we want to worry about the inheritance that we have in this earth? ఈ లోకములో మనకున్న స్వాస్థ్యాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి మనం ఎందుకు ఆలోచన లేదా చింత కలిగి ఉండాలి? When we have sufferings and the problems in this world, మనకి ఈ లోకములో శ్రమలు శోధనలు కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు many times we are not able to rejoice because our focus is on the inheritance that we have in this world. మనము దేవుని యందు సంతోషించలేకపోవడానికి కారణం ఏంటంటే మన గురి ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం మీద నిలుపుతా ఉన్నాము, పరలోక సంబంధమైన స్వాస్థ్యం మీద గురి తప్పుతా ఉంది. But Peter says, don't look into the inheritance in this world, but you have an eternal inheritance kept for you in heaven. అయితే ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల మీద, స్వాస్థ్యం మీద మీరు మనసు పెట్టకండి. మీ కొరకు పరలోకమందు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది, నిత్యమైన స్వాస్థ్యము దేవుని చేత భద్రపరచబడి ఉన్నది అని మీరు గ్రహించాలని చెప్తా ఉన్నాడు. And that should be our focus every day. ప్రతిరోజు కూడా మన యొక్క గురి లేక గమ్యము అది అయి ఉండాలి. Then we will be able to rejoice whatever be the rejection that we face in this world. అయితే ఈ లోకములో మనకు ఎదురయ్యే ఏ శ్రమ శోధన అయినా మనం దాన్ని బట్టి ఎదుర్కోగలం. The third reason we have in verse 5, 5వ వచనంలో 3వ భాగం ఉంది. 3వ కారణము, we can rejoice in the midst of rejection because we have guaranteed divine protection. దేవుని శక్తి చేత కాపాడబడతాము అనే ఆ యొక్క వాగ్దానము దేవుడు మనకి ఇచ్చాడు. Yes, we have a guaranteed divine protection promised for each of the believers. విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుని శక్తి చేత కాపాడబడతాము, రక్షింపబడతాము అనే, భద్రపరచబడతాము అనే విషయం దేవుడు వాగ్దానం చేశాడు. Whatever be the rejection, difficulties and the distress and the problems that we face in this world, ఈ లోకములో ఎటువంటి తిరస్కారమైనా, శ్రమ అయినా, శోధన అయినా, ఇబ్బంది అయినా, బాధ అయినా, ఏదైనా సరే, we have a guaranteed protection of God. దేవుడు ఖచ్చితంగా మనల్ని భద్రపరుస్తాడనే వాగ్దానం మనకుంది. We have a most efficient security system available. మనకి ప్రపంచంలో ఉన్న ఏ సెక్యూరిటీ సిస్టమ్ కంటే చాలా శక్తి కలిగిన సెక్యూరిటీ సిస్టమ్ దేవుని చేత కాపాడబడటం అనేది మనకుంది. Yes, what is that security system? మనకి భద్రపరిచే విధానం ఏమిటి? We are protected by the power of God.
మన భద్రతకు కారణము పరలోకమందున దేవుని శక్తి. We are protected by the power of God. దేవుని శక్తి చేత మనం కాపాడబడతా ఉన్నాము. Oh dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, there is no way we will be lost in the process of suffering in this world. ఈ లోకములో వచ్చే ఏ శ్రమ బట్టిని గాని శోధన బట్టి కానీ మనము తప్పిపోయే విధానం అనేది లేదు. No matter how severe and painful the sufferings are, మనకు వచ్చే శ్రమ ఎటువంటి క్లిష్టమైనదైనా ఎంత కష్టమైనదైనా సరే, no disorders in this world, ఈ లోకములో ఏ కష్టమైనా సరే, ఏ No. అవమానమైనా సరే, no diseases in this world, ఏ వ్యాధి అయినా సరే, not even the death in this world, ఈ ఇక మరణమైనా సరే, it can never steal away God's ultimate protection that is guaranteed for the children of God. దేవుని పిల్లలైన విశ్వాసులకు దేవుని చేత భద్రత ఉన్నది. ఆ భద్రత నుండి ఇవేవి కూడా ఏరుపరచలేవు, మనల్ని తొలగించలేవు. Yes, we have temptations and trials in this world. ఈ లోకంలో శ్రమలు శోధనలు ఉన్నాయి. We have struggles and suffering in this world. బాధలు, ఇరుకులు, ఇబ్బంది ఉన్నది. That is the part of the Christian life in this world. ఈ లోకములో క్రైస్తవ జీవితములో అది ఒక భాగము. But we are promised with a guaranteed protection by the mighty power of God. దేవుని సర్వశక్తి కలిగిన దేవుని శక్తి చేత మనము కాపాడబడతామనే వాగ్దానం మనకున్నది. Yes, we are in a battlefield in this world. ఈ లోకంలో యుద్ధ భూమి మీద మనం ఉన్నాము. We have all sorts of difficulties to face in this world. ఈ లోకములో ఎదుర్కోవడానికి అనేక రకమైన శ్రమ, శోధన, బాధలు ఉన్నాయి. But we have a promise of the guaranteed protection of God. We can never be lost in this world in the process of any suffering. ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నప్పటికీ కూడా మనకి దేవుని వాగ్దానం ఉన్నది. దేవుని శక్తి చేత మనము భద్రపరచబడతా ఉన్నాము. దేవుని భద్రత నుండి మనం ఏది కూడా తప్పిపోయే అవకాశమే లేదు. Yes, then why we should get discouraged when we face struggles in our life? మనము మన జీవితంలో ఏదైనా కష్టము, శోధన, శ్రమ వచ్చినప్పుడు ఎందుకు మనం కృంగిపోవాలండి? Yes, dear brothers and sisters, we have all reasons to rejoice in the midst of all rejections. మన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునందు ఆనందించడానికి ఈ లోకంలో ఎటువంటి తిరస్కారం వచ్చినా మనకు అనేక కారణాలు ఉన్నాయి ప్రభునందు ఆనందించడానికి. Number one, we have a living hope. మొదటిగా మనకు జీవముతో కూడిన నిరీక్షణ ఉన్నది. Number two, we have a permanent inheritance. రెండవదిగా నిత్యమైన స్వాస్థ్యము పరలోకమందు మన కొరకు దాచబడి ఉన్నది. Number three, we have a promise of a guaranteed divine protection. దేవుని యొక్క భద్రత గురించిన వాగ్దానము, దేవుని శక్తిని గురించిన వాగ్దానం మనకు దేవుని వలన ఉన్నది. Number four, when you read verses 6 and 7, 6-7 వచనాలు మీరు చదివినట్లయితే, we can rejoice in the midst of rejection because we have a developing faith. మన విశ్వాసము అంతకంతకు అభివృద్ధి అవుతున్న విధానాన్ని బట్టి మనము ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం సంతోషించగలము. We are able to rejoice in the midst of all the trials because we have a developing faith. ఈ శోధనల గుండా వెళ్తా ఉన్నప్పుడు మనం ప్రభునందు ఆనందించడానికి కారణం ఏమిటంటే అమూల్యమైన మన విశ్వాసము రోజు రోజుకి అభివృద్ధి చెందుతా ఉంది. దాన్ని బట్టి Yes, here Apostle Peter makes it very clear, even though the suffering is there in your life, you must be able to rejoice. మీ జీవితాలలో అవసరాన్ని బట్టి నానా శ్రమలు, విధాలైన శోధనలు వచ్చినప్పటికీ మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఆనందించాలి. The joy that we need to have in the Lord Jesus Christ is unconditional. నీవు ప్రభువునందు కలిగి ఉండవలసిన సంతోషము, ఆనందము ఈ లోక సంబంధమైనది కాదు, కారణాలతో కూడినది కాదు, పరిస్థితులను బట్టి మారేది కాదు. Our joy in the Lord is not dependent on the circumstances that are there in our lives. మన జీవితంలో మన చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి మార్పు చెందేటటువంటి సంతోషము కాదు ఇది. ప్రభువునందు మనం ఆనందించటం అనేది. Whatever be the circumstances that are allowed in our life, we are responsible to rejoice in the Lord. మన జీవితాలలో ఎటువంటి శోధన గుండా, శ్రమ గుండా, పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ
ప్రభువునందు ఆనందించాలి అనే వాగ్దానం లేకపోతే ఆజ్ఞను నెరవేర్చడానికి మనము బాధ్యులమై ఉన్నాము. Now in these two verses, different things about the trials are very clearly mentioned. ఈ శోధనల గుండా నానా విధమైన శోధనల గురించి ఇక్కడ రాయబడి ఉంది 6-7 వచనాలలో. There, number one, he says that trials are necessary. ఈ మొదటిగా అవసరాన్ని బట్టి ఈ యొక్క శోధనలు వస్తున్నాయి, లేకపోతే శోధనలు మీకు అవసరం అనే విషయం రాయబడింది. Number two, he says that the sufferings are distressing. ఈ శోధనల వల్ల దుఃఖం మీకు కలుగుతుంది అనేది కూడా రాయబడింది. రెండవదిగా number three, he says that the trials comes in various forms. ఆ యొక్క శోధనలు నానా రకాలుగా నానా విధాలుగా వస్తున్నాయి అని రాయబడింది. But the fourth thing that I want all of you to listen very carefully. నాలుగో విషయం మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. Apostle Peter says the trials are with a specific purpose. ఈ యొక్క శోధనలన్నీ కూడా ఒక కారణాన్ని బట్టి వస్తా ఉన్నాయి మన జీవితంలో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. Whatever the trials that the Lord allows in our lives, that is with a purpose. ప్రభు ఏ శోధనలు అయితే మన జీవితంలో అనుమతిస్తున్నాడో that has a purpose. వాటికి ఒక ఉద్దేశం ఉంది. Now we read here, Apostle Peter says that when the Lord sends sufferings in your life, it is that the Lord wants to prove the genuineness of your faith. మీరు దేవుడు మీ జీవితాల్లో నానా విధమైన శోధనల గుండా మిమ్మల్ని వెళ్ళటానికి అనుమతించినప్పుడు అమూల్యమైన మీ విశ్వాసం శోధనలకు నిలిచినదై, పరీక్షకు నిలిచినదై, అది నిజమైన విశ్వాసమా లేకపోతే నిజము కాని విశ్వాసమా అనేది తెలియపరచబడటానికి శోధనలు వస్తున్నాయి అనే విషయం చూస్తున్నాం. So my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when the sufferings are in your life, మీ జీవితాల్లో శ్రమ శోధన ఉన్నప్పుడు we have nothing to lose. మనం కోల్పోయేది ఏమీ లేదు. We have nothing to lose in our lives. మనము ఈ జీవితంలో కోల్పోయేది ఏమీ లేదు. Then we have something to gain. మనము సంపాదించుకునేదే ఉంది. What is the gain? మనం సంపాదించుకునేది ఏమిటి? Our faith is developed. విశ్వాసంలో ఎదుగుతాం. Yes, when our faith goes through God's defining fire of trials, అగ్ని పరీక్ష వలన మన యొక్క విశ్వాసము పరీక్షింపబడినప్పుడు the authenticity and the purity of our faith is revealed. మన పరీక్షకు నిలిచినప్పుడు మన అమూల్యమైన విశ్వాసము బయలుపరచబడుతుంది. So when the fiery ordeals are allowed in our lives, అగ్ని పరీక్షలు మన జీవితంలో అనుమతించబడినప్పుడు God wants each one of us to come forth as purified gold and shine for the Lord. మన జీవితాల్లో మనం పవిత్రపరచబడి దేవుని మహిమార్థమై దేవుని కొరకు సాక్షులుగా నిలవాలి. Yes, your faith is developed. మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. Yes, you have nothing to lose when the suffering comes in your life. You have only profit. You have only things to gain in your lives. ఈ లోకంలో మీకు శ్రమ శోధన వచ్చినప్పుడు మీరు కోల్పోయేది ఏమీ లేదు. వాటి వల్ల మీరు సంపాదించేదే మీ జీవితంలో దాని వల్ల అభివృద్ధి చెందేదే ఉంది. God is shaping us through the sufferings and making us more shining for the glory of God. ఆ శ్రమల ద్వారా దేవుడు మనల్ని పరీక్షించి ఆ పరీక్షల ద్వారా ఆయన మనల్ని పవిత్రపరిచి దేవుని మహిమార్థమై మనము మెరిసే సువర్ణం లాగా చేయబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. So we have all reasons to rejoice in the midst of rejection. ఆ యొక్క తిరస్కారము లేక శ్రమలలో మనం సంతోషించడానికి అనేక కారణాలు ఉన్నాయి. Oh dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we have nothing to lose our heart when we face rejection in this world. ఈ లోకములో శ్రమ ఎదురైనప్పుడు మనము భయపడాల్సింది ఆందోళన చెందవలసింది ఏమీ లేదు. ఎందుకంటే మనం కోల్పోయేది ఏమీ లేదు. We have all reasons to rejoice in the Lord. మనకు అనేక కారణాలు ఉన్నాయి దేవుని యందు ఆనందించడానికి. Number one, we have a living hope. మనకి జీవంతో కూడిన నిరీక్షణ ఉంది. Number two, we have a permanent inheritance in heaven. పరలోకమందు నిత్యమైన స్వాస్థ్యం ఉంది మనకి. Number three, we have a promise of guaranteed divine protection.
మూడవదిగా దేవుని గూర్చిన శక్తి చేత భద్రత, దేవుని శక్తి వలన అయిన భద్రతను గూర్చిన వాగ్దానం ఉంది. Number 4, we have a developing faith. నాలుగవదిగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం ఉంది. Number 5, and the final important thing that we can read here. ఐదవదిగా చాలా ప్రాముఖ్యమైన అంశము, చివరి అంశం ఏమిటంటే మనం ఇక్కడ చదివేది, We read in verse 8. 8వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. We are able to rejoice in the midst of rejection because we have an unseen Savior with us. మనకి అదృశ్యుడైన దేవుడు మనతో కూడా ఉన్నాడు, రక్షకుడు మనతో కూడా ఉన్నాడు. అందును బట్టి మనం ఆనందిస్తా ఉన్నాం. Yes, whatever be the rejection and whatever be the problems that I face in this world, I am able to rejoice because my unseen Savior is standing with me. అదృశ్యుడైన ప్రభువు, రక్షకుడు నిత్యము నాతో కూడా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నప్పుడైనా, శోధన గుండా వెళ్తున్నప్పుడైనా నేను సంతోషంతో ఎదుర్కొనగలను, ప్రభునందు సంతోషించగలను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, oh, our unseen Savior is standing with us in the fiery furnace where we are. ఆ అగ్ని పరీక్షల గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా నిత్యము ఉన్నాడు. Even though you cannot see him, he is standing with you in the fiery furnace. మీరు ఆయన్ని దృశ్య రూపిగా చూడకపోయినా కూడా ఆ అగ్ని పరీక్ష గుండా మీరు వెళ్తా ఉన్నప్పుడు ఆ పరీక్షలో మీతో కూడా ప్రభు ఉన్నాడు. But many times some of the believers are like Thomas. అయితే చాలా సార్లు విశ్వాసులు తోమాలాగా ఉన్నారు. We need to see and touch him, then only we believe. ఆయన్ని చూడాలి, తాకాలి, అప్పుడే నేను నమ్ముతాను అన్నట్టుగా ఉన్నాను. But the words of our Lord Jesus Christ to Thomas is an instructive word for each one of us. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మనందరికి కూడా ఒక ఉపదేశము, సందేశము. The Lord said to Thomas, "Blessed are they who did not see and yet believe." చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. Oh dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we are the blessed people to experience the presence of God even though we cannot see him with our eyes. మన కళ్ళతోటి ప్రభువుని దృశ్య రూపిగా చూడకపోయినా ఆయన సన్నిధిని అనుభవించుచు, ఆయన్ని అదృశ్య రూపిగా చూస్తూ ఆయన నిత్యము మనతో కూడా ఉన్న ఆ అనుభవాన్ని అనుభవించడానికి దేవుడు మన ఎన్నిక చేసుకున్న దాన్ని బట్టి మనం ఎంతో ధన్యులము. Even though we cannot see him, ఆయన్ని చూడకపోయినప్పటికీ the Lord Jesus is standing with us in our trials along with you. మన యొక్క శోధనలో ప్రభు మనతో కూడా ఉన్నాడు అదృశ్య రూపిగా. When you go through the fiery furnace, he is there with you. అగ్ని పరీక్ష గుండా, అగ్నిలో గుండా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు ఆ దేవుడు నీతో కూడా ఉన్నాడు. The good shepherd is standing with you. మంచి కాపరి మీతో కూడా ఉన్నాడు, నీతో కూడా నిలిచున్నాడు. His presence is promised for you till the end of your life in this world. ఈ లోకములో మన జీవితం అంతమయ్యేదాకా కూడా ఆయన సన్నిధి మనతో కూడా వాగ్దానం చేయబడి ఉన్నది. Whatever be the suffering that you have, ఎటువంటి శ్రమ అయినా మేము కలిగి ఉన్న ఏ శ్రమ అయినా సరే, whatever be the rejection that you face in this world, ఈ లోకములో ఎటువంటి తిరస్కారాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పటికీ the unseen Savior is standing along with you to strengthen you and to encourage you. ఆ అదృశ్యుడైన రక్షకుడైన ప్రభువు నీతో కూడా ఉండి నిన్ను ధైర్యపరిచి నిన్ను ముందుకు నడిపించడానికి ఆయన ఉన్నాడు. We read about Shadrach, Meshach and Abednego. షద్రకు, మేషకు, అబేద్నెగోల గురించి మనందరం చదువుతాము. When they were thrown into the fiery furnace, అగ్ని గుండంలో ఆ ముగ్గురిని పడవేసినప్పుడు the unseen Savior was there with them to protect them in the fiery furnace. ఆ యొక్క అగ్ని గుండములో 4వ వ్యక్తిగా అదృశ్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారితో కూడా ఉండి వారిని రక్షించారు. Oh my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, whatever be the problems that you face in this world, ఈ లోకములో ఎటువంటి శ్రమ గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ the unseen Savior is with you. ఆ అదృశ్యుడైన ప్రభు రక్షకుడు మీతో కూడా ఉన్నారు. Are you able to sense the presence of this unseen Savior with you? ఆ అదృశ్యుడైన దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించగలుగుతున్నారా? Are you able to realize the fact that the Lord is standing along with you when you go through the fiery furnace? ఆ అగ్ని గుండము గుండా, పరీక్షల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ప్రభు నీతో కూడా ఉన్నాడు అనే విషయాన్ని
నువ్వు అనుభవించగలుగుతున్నావా, గ్రహించగలుగుతున్నావా? If you are able to realize it, then you can rejoice whatever be the rejection that you face in this world. ఆ అనుభవం గుండా నువ్వు వెళ్తా ఉంటే, ఈ లోకంలో ఎటువంటి శ్రమ గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ప్రభువునందు నువ్వు నిత్యము ఆనందించగలవు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, the life in this world is not easy. ఈ లోకంలో జీవితం అంత సులువైందేమీ కాదు. It's full of pain, suffering and rejection. ఈ లోకంలో శ్రమ ఉంది, శోధన ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది. But only the believers can rejoice in a world of rejection. విశ్వాసులు మాత్రమే ఈ తిరస్కారముతోటి, శ్రమతోటి, నిందతో కూడిన ఈ యొక్క ప్రపంచంలో ప్రభువునందు ఆనందించు బతకగలరు. Are you able to rejoice in the Lord this evening? ఈ సాయంకాల సమయం ప్రభువునందు నువ్వు ఆనందించగలుగుతా ఉన్నావా? Or are you getting discouraged when you face the rejections and the problems in this world? ఈ లోకంలో తిరస్కారాన్ని, శ్రమను, నిందను, అవమానాన్ని, శోధనను ఎదుర్కొన్నప్పుడు నువ్వు కృంగిపోతున్నావా? Are you losing your heart? నీ హృదయంలో కృంగుదల నీకు కలుగుతా ఉందా? Oh, this evening the Lord is encouraging you with His word. ఈ సాయంకాల సమయం దేవుడు తన మాటలతో, తన వాక్యముతో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. We are the only group of people who can rejoice in the midst of our sufferings. మన ఈ లోకములో శ్రమలో, శోధనలో ప్రభువును ఆనందించగలిగే కృప విశ్వాసులైన మనకు మాత్రమే ఇవ్వబడింది. We are the only group of people who are privileged to take the suffering rightly, to handle it rightly. ఈ శ్రమ, శోధన, ఇబ్బందిని సరిగా ఎదుర్కొనగలిగే శక్తిని దేవుడు మన విశ్వాసులైన మనకి ఇచ్చాడు. ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. We have all the reasons to rejoice in this world of rejection. ఈ యొక్క తిరస్కారంతో, శోధనతో, శ్రమతో కూడిన లోకములో ప్రభువునందు ఆనందించడానికి అనేక కారణాలు దేవుడు మనకిచ్చాడు. Number 1, we have a living hope. మొదటిగా జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. Number 2, we have a permanent inheritance in heaven. పరలోకమందు నిత్యమైన స్వాస్థ్యముగా రెండవదిగా ఇచ్చాడు. Number 3, we have a guaranteed divine protection. మూడవదిగా దేవుని శక్తి చేత కూడిన భద్రత మనకి వాగ్దానం చేయబడింది. Number 4, we have a developing faith. నాలుగవదిగా అభివృద్ధి చెందే విశ్వాసం ఉంది. Number 5, we have an unseen savior who stands along with you. ఐదవదిగా అదృశ్యుడైన రక్షకుడైన ప్రభువు మనతో కూడా ఉన్నాడు. Yes, we have all reasons to rejoice in the midst of all rejections. ఈ యొక్క శోధన, శ్రమ గుండా తిరస్కారంగా కలిగిన లోకములో ప్రభునందు ఆనందించడానికి దేవుడు మనకు అనేక కారణాలు ఇచ్చాడు. May the Lord help each one of us with this word. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరినీ దీవించును గాక. And whatever be the situations that are there in our lives, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ let us rejoice. మనందరం కూడా ప్రభునందు ఆనందిద్దాం. Let us be glad and rejoice and glorify God in the midst of all the rejections. మనందరం కూడా ప్రభునందు సంతోషిద్దాం, ఆనందిద్దాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని నామాన్ని హెచ్చిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. That's what the Lord is expecting from us. మనందరి నుంచి కూడా దేవుడు కోరుకునేది అదే. So this evening let us commit ourselves into the hands of God. ఈ సాయంకాలం మనందరం కూడా మన జీవితాలను ప్రభువుకు సమర్పిద్దాం. Let us take encouragement from His word. ఆయన వాక్యము నుండి మన హృదయాలను బలపరుచుకుందాం. And let us rejoice in the midst of rejection in this world. ఈ లోక సంబంధమైన శ్రమల గుండా ఈ లోకంలో ఉన్న ప్రతి తిరస్కారాన్ని బట్టి కూడా, తిరస్కార పరిస్థితులలో కూడా ప్రభునందు మనం ఆనందిద్దాం. May the Lord bless each one of us with this word. దేవుడు మనందరినీ కూడా తన వాక్యముతోటి దీవించును గాక. May His name alone may be glorified. ప్రభువు నామం మహింపరచబడును గాక. Amen. ఆమేన్.